రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ సెస్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కర్నల అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జిల్లాలోని 15 మండలాల ప్రతినిధులు, అసిస్టెంట్ హెల్పర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ సహకార విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ హెల్పర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. అంటే అసిస్టెంట్ హెల్పర్ల గురించే కాదు ధర్నా చేసేది, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరి గురించి ఈ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ధర్నా చేస్తున్నారు. ఎందుకు అని అంటే గతంలో మనకు ఫీల్డ్ మీద ఒక హెల్పర్ కానీ, లైన్మెన్ కానీ, లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలే ఉండాలి. కానీ వర్క్ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా జరగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక్కొక్క క్యాండిడేటు 4 ఊర్లు, 5 ఊర్లు, 10 ఊర్లు తిరుగుతాడని గవర్నమెంట్ FTA అంటే TA బిల్ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ జీవో కూడా ఉంది. దాన్ని ఇన్ని రోజులు ఇచ్చి గత 8 నెలల నుంచి ఆ FTAని కట్ చేసింది. ఆ FTAని కట్ చేసింది ఒకటే కాకుండా ఇంకా ఈ అసిస్టెంట్ హెల్పర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరికీ ఇంక్రిమెంట్లు కలిపి వీళ్ళందరూ CIT యూనియన్లో జాయిన్ అయ్యారు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో జాయిన్ అయ్యారు అని ఉద్దేశంతోనే సెప్టెంబర్లో రావాల్సిన ఇంక్రిమెంట్ను కూడా ఇప్పటి వరకు కూడా ఇంక్రిమెంట్ కలపలేదు. అంటే యూనియన్ కార్మికుడు అని హక్కును అడగకూడదా మేనేజ్మెంట్ను అని అడిగినంత మాత్రాన నువ్వు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కలిపి ఈ సంవత్సరం కలిపలేదు. అదే ఈ ఆఫీసులో టోటల్ సంఖ్య 360 మంది ఎంప్లాయీస్ ఉంటే 360 మందికి ఇంక్రిమెంట్లు ఆపిరా, ఓన్లీ అసిస్టెంట్ హెల్పర్లకే ఇంక్రిమెంట్లు ఆపిరా అనేది కూడా మాకు సమాధానం చెప్పాలి. అంతేకాదు గతంలో ఎంప్లాయీస్ చనిపోతే వారికో రెగ్యులర్ ఇచ్చినావు, ఈ రోజు VWC కారుణ్య నియామకం జరిగితే వాళ్ళకో ఎంప్లాయీస్ కు రెగ్యులర్ చేయలేదు. ఇది ఎందుకు అంత పక్షపాతంగా చూస్తున్నారో అది కూడా మాకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఈ మిగిలిపోయిన ఎవరైతే VW ద్వారా అసిస్టెంట్ హెల్పర్ అయ్యారో కాని వాళ్ళు కూడా ఈ సంస్థలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. ఎందుకు అనంటే ఈ సంస్థలో వర్క్ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా సర్వీసుల తగ్గట్టు మనుషులు లేరు కాబట్టి మనకు మనుషులు అవసరం కాబట్టి ఈ చైర్మన్ గారే గతంలో ఎంప్లాయీస్ లేరు, మాకు ఇబ్బంది అవుతుంది, కన్జ్యూమర్ కు సప్లై 24 అవర్స్ ఇవ్వలేకపోతున్నాం అని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కూడా ఆ ఉన్న ఎవరైతే రెగ్యులర్ కాని వాళ్ళు ఉన్నారో VWS వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి అసిస్టెంట్ హెల్పర్ అనేది ఆత్మగౌరవం కూడుకొని ఉన్నది కాబట్టి ఆత్మగౌరవం వాళ్ళ మీద నిలపాలనుకుంటే, మీరు పెద్ద తండ్రి పాత్ర పోషించాలనుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా జూనియర్ లైన్మెన్ గా పేరు అనౌన్స్ చేయాలని మా యూనియన్ గా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడో మీకు ఫీల్డ్ మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తీస్తామనే ధోరణి తీస్తే మాత్రం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా ఊకునే లేదు. CIT యూనియన్ లో పారిశుద్ధ కార్మికుల కాంచి మొదలు పెడితే పైలట్ వరకు మా కార్మికులు ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడ కూడా ఊకునేదే లేదు, ఖచ్చితంగా తాట తీసే విధంగా చేస్తాము అని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ డిమాండ్లన్నిటి మీద చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించాలని ఈ MD గారిని అదే విధంగా చైర్మన్ గారిని సగౌరవంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.